హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా అయిపోవడమే కాకుండా అంతే కమ్మదనంగా ఉండే పిండి వడియాల కూరని చేసి చూపిస్తాను. సమ్మర్ సీజన్ వచ్చిందంటే మనం అందరం కూడా ఇంట్లో అన్ని రకాల వడియాలను పట్టుకుని స్టోర్ చేసుకుంటాం కదా. మనం ఏ పిండితో అయితే పిండి వడియాలను పట్టుకుంటున్నామో సేమ్ అదే పిండిని ఇలా చిన్న చిన్న వడియాల్లా పట్టేసుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు అన్నప్పుడు ఈ పిండి వడియాల కూరను వండేసుకోవచ్చు. ముందుగా నూనె వేడైన తర్వాత అందులో పిండి వడియాలను వేయించేసుకున్నాను. తర్వాత అదే నూనెలో కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, అందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసేసుకుని ఉల్లిపాయలు మగ్గించేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ కారాన్ని కూడా వేసేసుకున్నాను. ఎక్కువ స్పైసీ ఉంటే బాగోదండి, కారం తక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. కొన్ని నీళ్ళను కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నీళ్లు మరిగి సగం వరకు అయిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పిండి వడియాలను కూడా ఇప్పుడు ఇందులో లాస్ట్లో వేసేసుకుంటున్నాను. నూనె పైకి తేలుతుంది అన్న టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.